ఇప్పుడు చెప్పినటువంటి లేఖనం ఏంటి అని అంటే, కత్తి పట్టిన వాడు కత్తితోనే చేస్తాడు. అప్పుడు చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు అనంటే, ఒక మరి క్రైస్తవ జీవితంలో కూడా జరిగినాయి. ఎంతమంది పాస్టర్స్ని ఈరోజు హిందూ సమాజం అని భారతదేశం మాదని, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే ఉండాలని చెప్పి, ఓ క్రైస్తవుల్ని కానీ వేరే వాళ్ళని ఉండకూడదని చెప్పి క్రైస్తవ సేవకులను చంపివేయటం జరుగుతుంది. చంపేశారు గతంలో, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ నేను చెప్పాను ఇంతకుముందు, ఏమని చెప్పానంటే, కత్తి పట్టిన వాడు కత్తితోనే. చూడండి, బైబిల్ని కాల్చేసి, బైబిల్ని చించివేసి మరి కాల్చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అంటే ప్రియులారా, గమనించవలసిన మాట ఏంటంటే, మనమందరం కూడా కులమేరే అయినా మతమేరే అయినా కూడా మనమందరం మనుషులం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో దాని ద్వారా నీవు చంపబడతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాని ద్వారానే నువ్వు చంపబడతావు. బైబిల్ని ఎంత చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రకారంగా చించేస్తున్నారండి, చించేస్తూ ఉన్నారు. చూడండి, మేము క్రైస్తవులు ఏదైతే దేవునిగా భావించి తన గుండెల్లో పెట్టుకున్నారో దాన్ని ఎంత దైనందినమైన పరిస్థితుల్లో వారు మొత్తం చించేస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయము. ఈరోజు ఒక హిందువు చంపబడుతున్నారంటే దీనికి వెనుకాల దేవుడు చేసిన, చూడండి. భారతీయ పౌరులారా, ఇదేనా మత స్వేచ్ఛ ఉన్న భారతదేశం? తెలంగాణ భద్రాద్రి జిల్లా ఇల్లందులో దారుణమైన ఘటన జరిగింది. చూడండి, మన క్రైస్తవ సోదరులు కొందరు బైబిల్ను పంపిణీ చేస్తుంటే కొంతమంది మత రాడికల్స్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి రోడ్డు మీద వేసి మంటలు పెట్టారు. ఇదేదో అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికమైన ఘటన కాదు. ఇది సంకల్పితమైన ద్వేషం. కావాలని